రైట్ ఇక బులెటిన్ లో న్యూస్ లెన్స్ చూద్దాం. కలియుగంలో దేవుడికి టోకరా వేస్తున్నారు కొంతమంది ప్రబుద్ధులు. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు అంజన్నకే శటగోపం పెట్టేశారు. జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టిన అధికారులకు కళ్ళు బైర్లు కమ్మే దృశ్యాలు కనిపించాయి. గత 80 రోజుల ఆదాయాన్ని లెక్కిస్తూ ఉంటే ఏకంగా 500 రూపాయల ముద్రణతో ఉన్న డమ్మీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. పిల్లలు ఆడుకునే కరెన్సీని భక్తి శ్రద్ధలతో హుండీలో వేసి దేవుడినే మోసం చేశారు కొంతమంది ఆకతాయిలు. అంతేకాదు ఎప్పుడో రద్దయిపోయిన పాత 500, 2000 రూపాయల నోట్లను కూడా హుండీలో వేసి తమ పాపాలు ప్రక్షాళన చేసుకునే ప్రయత్నాన్ని చేశారు. అయితే ఈ డమ్మీ నోట్లు పక్కన పెడితే స్వామివారికి భక్తులు భారీగానే కానుకలు సమర్పించుకున్నారు. ఏకంగా 1,62,00,000కు పైగా నగదుతో పాటు భారీగా బంగారం, వెండి కానుకలు వచ్చాయి. అసలు దేవుడి హుండీలో ఈ డమ్మీ నోట్లు వేసింది ఎవరు? దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న దానిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా విస్తుపోయే ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఇటు స్వామివారి భక్తులు సమర్పించిన కానుకలలో లెక్కిస్తుండగా ఏకంగా డమ్మీ కరెన్సీ నోట్ల కట్టలు అయితే బయటపడడం ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారింది. అయితే గత 80 రోజులుగా భక్తుల నుంచి వచ్చిన హుండీ కానుకలను అయితే ఆలయ అధికారులు లెక్కించారు. ఈ క్రమంలో పిల్లలు ఆడుకునేందుకు ఉపయోగించే 500 ముద్రణతో ఉన్న డమ్మీ నోట్లు అయితే గుర్తించారు. 1-2 నోట్లు కాదు, ఏకంగా కట్టల రూపంలో ఉన్న ఈ డమ్మీ నోట్లు ప్రత్యక్షమయ్యాయి. అసలు నోట్లను పోలి ఉండేలా ముద్రించిన ఈ డమ్మీ కరెన్సీని కొందరు హుండీలో ఎందుకు వేశారు? ఆకతాయితనంతో చేశారా, లేక ఉద్దేశపూర్వకంగా ఆలయ హుండీలో వేసి మోసం చేయాలని ప్రయత్నించారా అనే ప్రశ్నలు అయితే ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో గతంలో రద్దయిన పాత 500 నోట్ల రూపాయలు, ఇటు 2000 రూపాయల నోట్లు కూడా హుండీలో అయితే కనిపించాయి. వీటిని అధికారులు అయితే చెల్లుబాటు అయ్యే నగదుగా అయితే పరిగణించకుండా పక్కన పెట్టారని అయితే తెలుస్తోంది. అయితే డమ్మీ నోట్లను రద్దయిన పాత కరెన్సీని పక్కన పెడితే మరోవైపు కొండగట్టు అంజన్న స్వామికి అయితే భక్తులు భారీగా కానుకలు అయితే సమర్పించిన పరిస్థితి అయితే కనబడుతుంది. గత 80 రోజులుగా హుండీ ఆదాయం 1,62,00,000 రూపాయలకు పైగా నగదు వచ్చినట్లు కూడా ఆలయ అధికారులు అయితే వెల్లడించారు. అంతేకాక నగదుతో పాటు భారీగా బంగారం, వెండి కానుకలు కూడా స్వామివారికి అయితే భక్తులు సమర్పించిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఒకవైపు భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటూ స్వామివారికి భారీగా కానుకలు సమర్పిస్తుంటే మరోవైపు కొందరు మాత్రం పిల్లలు ఆడుకునే డమ్మీ నోట్లను హుండీలో వేసి దేవుణ్ణే మోసం చేయాలనే ప్రయత్నించిన ఘటన అయితే ఇప్పుడు భక్తులతో పాటు ఇటు స్థానికుల్లో కూడా ఒక రకమైన తీవ్ర చర్చకైతే దారితీసిందని అయితే పరిస్థితి అయితే కనబడుతుంది. మరో ఆసక్తికర ప్రశ్న ఏంటంటే ఈ డమ్మీ నోట్లు అసలు హుండీలో ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? అంటే ఒకరే చేశారా, లేక పలువురితో కలిసి చేశారా? నిజంగా ఆకతాయితనమా, లేక హుండీ లెక్కింపును తప్పుదోవ పట్టించే ఒక ఉద్దేశం ఏదైనా ఉందా అనే అంశాలపై అయితే కూడా ఆలయ అధికారులు కూడా ఇటు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు హుండీ లెక్కింపు పూర్తయిన తర్వాత ఇటు డమ్మీ నోట్లు రద్దయిన పాత కరెన్సీకి సంబంధించిన వివరాలను కూడా అధికారులు అయితే నమోదు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంతేకాక కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన హుండీలోనే డమ్మీ నోట్లు బయటపడడం మొత్తానికైతే కలకలం రేపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు ఆలయ అధికారులను మోసం చేయాలని భావించారా, లేకపోతే కేవలం ఆకతాయితనంతోనే ఈ పని చేశారా అనేది అయితే ప్రస్తుతం తేలాల్సి ఉంది. మొత్తానికి కొండగట్టు అంజన్న ఆలయంలో బయటపడిన ఈ దొంగ నోట్ల ఘటనపై అయితే మరింత లోతుగా విచారణ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఈ బయటపడిన దొంగ నోట్ల విలువనైతే 2,50,000కు పైగా ఉన్నట్లు అయితే అధికారులు అయితే ప్రస్తుతానికి వెల్లడించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగుతుందంటూ కూడా ఇటు ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి.